నరాల నొప్పి అనేసి చాలా మంది కంప్లైంట్ కూడా చేస్తున్నారు. మళ్ళా దాని తర్వాత నా వీడియోస్ కింద కూడా కామెంట్లు వస్తున్నాయి. నరాల బలహీనతకి ఏదైనా మంచి హోమ్ రెమెడీ చెప్పండి. ఏదైనా మంచి హోమియోపతి మెడిసిన్ చెప్పండి అనేసి. సో నేను ఇవాళ ఒక కాంబినేషన్ చెప్తాను. ఎట్లా హోమ్ రెమెడీ, హోమియోపతి మెడిసిన్‌తో పాటు మనం ప్రిపేర్ చేసుకొని వాడితే మనకు నరాల బలహీనత ఎట్లా తగ్గుతదనేసి. ఇప్పుడు నరాల బలహీనతకి మన దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు. వాళ్ళకి గూడా చాలా మందికి అడ్వైస్ చేస్తా నేను. అంటే మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ గూడా ఇస్తాము. దాంతో పాటు ఈ హోమ్ రెమెడీ గూడా చెప్తాము. ఏం లేదు, ఫస్ట్ మనం నరాల బలహీనత ఎందుకు మన బాడీలో ఎట్లా వస్తుంది అది మనం అర్థం చేసుకుందాం. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన బాడీ నడిచేది మొత్తం కరెంట్ పైన నడుస్తది. ఇప్పుడు కరెంట్ అంటే ఏమైనా షాక్‌లు పోతాయా మన బాడీలో అంటే, ఒక దాంట్లో చూసుకుంటే కరెంట్ పాస్ అయితుంది మన బాడీలో. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయితేనే మన బాడీ నడుస్తది. సో ఆ ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే సరిగా నడవదు గదా, అప్పుడు మనకు నరాల బలహీనత వస్తది. ఇప్పుడు మెడ, వీపు, నడుము అన్నీ ఒక స్ట్రెయిట్ లైన్‌లో ఉంటాయి. అంటే దాని మధ్యలో స్పైనల్ కార్డ్ పాస్ అయితది. ఆ స్పైనల్ కార్డ్ అంటే మెయిన్ నరం. అంటే ఒక మెయిన్ వైర్, ట్రాన్స్‌ఫార్మర్ లాంటిది. ఇప్పుడు దీంట్లో కంప్రెషన్స్ వస్తాయి ఎన్నో సార్లు. లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, స్పాండిలోలిథియాసిస్, ఇవన్నీ దానికి సంబంధించిన రోగాలు. సియాటికా వస్తది ఒక్కొక్కసారి. డీజనరేషన్ అయితది బోన్స్‌లో. దానివల్ల గూడా అది కంప్రెస్ అయితది. సో అది కంప్రెస్ అవ్వడం వల్ల అది ఏ పార్ట్ నరంలో ప్రాబ్లమ్ చేస్తది, ఆ పార్ట్‌లో కరెంట్ సరిగ్గా పాస్ గాదు. ఇప్పుడు నరాల బలహీనత ఒక్కొక్కసారి మనకు కాళ్ళల్లో తిమ్మిర్లు లాగా వస్తది. ఇప్పుడు కాళ్ళలో తిమ్మిర్లు లాగా వస్తుందంటే, కాళ్ళలో ఉన్న నరం గూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేదంటే నడుము దగ్గర నుంచి ఏ కరెంట్ అయితే పోతుంది గదా, ఆ పార్ట్‌కి అక్కడ గూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో మీరు ఏం చేయాలంటే ఆర్జెంటమ్ నైట్రికమ్, ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఇది సిల్వర్ తోటి ప్రిపేర్ చేస్తారు. ఆర్జెంటమ్ నైట్రికమ్ 0/9 పొటెన్సీ. ఇది ఏం చేయాలంటే మీరు కొంచెం బాయిలింగ్ వాటర్ తీసుకోవాలి. అంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. దీంట్లో కొంచెం ఒక పించ్ మీరు సొంఠి యాడ్ చేయండి. 1 పించ్ సొంఠి యాడ్ చేసి మీరు ఆర్జెంటమ్ నైట్రికమ్ 0/9 పొటెన్సీవి 4 గోళీలు యాడ్ చేసుకోండి. చిన్న చిన్న గోళీలు ఉంటాయి. ఆ 4 గోళీలు యాడ్ చేసి అది మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని నైట్ పడుకునే ముందు, ఒక 1 అవర్ పడుకునే ముందు ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత 5 నిమిషాల వరకు ఏం తినొద్దు. 5 నిమిషాల ముందు తీసుకునే ముందు ఏం తినొద్దు. ఇది మీకు బాడీలో నరాల బలహీనత ఒకవేళ ఉంటే దాంట్లో రిలీఫ్ చూపిస్తది మనకు పర్మనెంట్‌గా తగ్గాలి అంటే మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఈ నరాల బలహీనత కొంచెం రిలీఫ్ కావాలి, హోమియోపతి మీరు ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదంటే ఇది వాడండి, మీకు రిలీఫ్ వస్తది. అండ్ స్పెషల్లీ కాళ్ళల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో స్పర్శ ఉండకపోవడం, కాళ్ళు లాగడం, మళ్ళీ ఒక పేషెంట్‌కి ఎట్లా సెన్సేషన్ ఉండే అంటే మొత్తం బాడీ మీద చీమలు నడుస్తున్నాయి. అండ్ నైట్ టైం పడుకున్న తర్వాత కాళ్ళు మీద చీమలు నడుస్తున్నాయి. సో అది నరాల బలహీనత. అట్లా ఉంటే మీరు వాడి నాకు కమెంట్స్‌లో చెప్పండి ఎలా ఉంది అనేసి. ఇది ఒక 2, 3 నెలలు మీరు కంటిన్యూ చేయండి. దాని తర్వాత చెప్పండి. థాంక్ యూ.